but my mother is the best in the world. డైరెక్ట్ గానే మౌంటైన్ చూసి ఎక్కాలని బండారు అన్నపూర్ణ. నేను గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటాను. మా ఊరు ఇది. నేను ప్రస్తుతం మేము సౌదీ అరేబియాలో ఉంటున్నాము. అక్కడ నేను ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్లో బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. చేసింది 2019 ఆ ప్రదేశాల్లో నేను స్టార్ట్ చేశాను. విజయవాడ అడ్వెంచర్ క్లబ్ అని రఘునాథ్ రెడ్డి గారు ఇక్కడ మనకి నడిపిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతో నేను విజయవాడ చుట్టుపక్కల కొండలన్నీ చాలా ఇంట్రెస్ట్తో ఎక్కడం జరిగింది. అవి ఎక్కుతున్నప్పుడు నేను లైఫ్ని చూసే విధానం మొత్తం మారిపోయింది. నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరగడం, నమ్మకం పెరగడం స్టార్ట్ అయింది. దానివల్ల నేను దీన్ని ఒక హాబీగా స్టార్ట్ చేశాను. నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదరు ఎప్పుడు కూడా బయట చేయి పట్టుకొని తీసుకెళ్ళి నేచర్లో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఆయన ఇష్టం చూపేవాళ్ళు. మమ్మల్ని తీసుకొని యూరోప్లోనే ఎత్తైన మౌంటైన్ని కాంకర్ చేయడం జరిగింది. దాని పేరు ఎల్బ్రూస్ యూరోప్లోనే, రష్యాలోనూ ఎత్తైన మౌంటైన్. ఇది వచ్చేసి 5642 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్ ఉంది. ఇక్కడ టెంపరేచర్స్ కూడా -డిగ్రీస్లో ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు కూడా -18 to -20 డిగ్రీస్ ఉంది. చాలా చాలా ఛాలెంజింగ్ విషయం ఇది. ఒక అమ్మాయికి దట్టు నాకు చిన్నప్పటి నుంచి నన్ను చాలా డిస్కరేజింగ్ పీపుల్ ఎప్పుడు మనకి చుట్టూ ఉంటారు. కానీ మనం మాత్రం నేనేం చెప్తానంటే మోర్ దాన్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, మీ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు కూడా ఇందులో ఉండదు, ఇక్కడ ఉంటుంది, లేదంటే ఇక్కడ ఉంటుంది. సో మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటారో మీరు ఛాలెంజెస్ని అంత గట్టిగా ఎదుర్కోగలుగుతారు. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసి చూసుకోవద్దు. మీలో మీకు తెలియని శక్తి ఉంటుంది. పెళ్ళయ్యాక నా హస్బెండ్ డే 1 నుంచి కూడా ఎప్పుడు నేను ఏం చేస్తానన్నా ఆయన ఎప్పుడు అడ్డు చెప్పేవారు కాదు, ఎంకరేజ్ చేసేవారు. ఆయన లేకపోతే, ఆయన ప్రోత్సాహం లేకపోతే ఇవాళ నేను ఈ అచీవ్మెంట్ సాధించగలిగేదాన్ని కాదు. అలాగే వచ్చేసి నేను యూరోప్లో వరల్డ్లో ఉన్న డిఫరెంట్ కాంటినెంట్స్లో మిగిలిన పీక్స్ అచీవ్ చేయాలని అనుకుంటున్నాను. దీనికోసం ఇలాగే